స్వామి మీరు మాల వేసుకుందామని ఆలోచిస్తున్నారు కదా. మా స్వామి మాల వేసిన ఓ లక్షాధికారి కోటీశ్వరుడయ్యాడు. నేను ఆల్రెడీ కోటీశ్వరుడయ్యా, నాకు అసలు టైం లేదు. కానీ మాల వేసేవాడు కాస్త మంచివాడే ఉండాలంతే. మా స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామికి స్వామి సమానుడు. రండి స్వామి. నాకు టైం లేదయ్యా. నాకు టైం లేదయ్యా. స్వామి శరణం. అటు చూడండి, దివ్యమంగళ స్వరూపాన్ని చూడండి. జన్మ సార్థకం అవుతుంది. ఓం భైరవమూర్తి నమః. టైం వస్తే దేవుడే దిగొస్తాడు. నీ టైం వచ్చింది, మేమే దిగొస్తున్నాం. ఏ టైపు మాల కావాలి చెప్పండి స్వామి. తమరి దగ్గర ఎన్ని టైపుల మాలలు ఉన్నాయి? ఏమిటి? 41 రోజులు సాదా మాల, 200, 21 రోజులు స్పెషల్ మాల, 400, 11 రోజులు సూపర్ స్పెషల్ మాల, 600, 3 రోజులు జట్ మాల, 800. 3 రోజులా? అస్సలు టైం లేదు నాకు. అస్సలు టైం లేదా? ఇప్పుడు ఎలా? శిష్య స్వాములు మీరు కంగారు పడకంటారా? చూడండి స్వామి, మీలాంటి బిజీ స్వాములకి మా దగ్గర ఇన్స్టంట్ మాల ఉంది. అంటే వేసిన రోజే తీసేయచ్చు. మీరు ట్రివేంద్రంలో విమానం దిగి ఏసీ కారులో పంపకొస్తే అక్కడ మాల వేసి ఇరుముడిస్తారు. వెంటనే డోలి ఎక్కి జాలీగా స్వామి దర్శనం చేసుకుని గోల చేసుకుంటూ పంపకొచ్చి మాల తీసివేసి అక్కడ ఏసీ కారులో ట్రివేంద్రం వెళ్లి ఫ్లైట్ ఎక్కి మందు కొడుతూ. ఇలాంటి దొంగ స్వాముల వల్లేరా అయ్యప్పంటే భక్తి పోయే ప్రమాదం వచ్చింది. ఇక ముందు తప్పుడు కోతలు కూసావో చంపేస్తాను. గురువు గారు మిమ్మల్ని గట్టిగా కొట్టాడా? గురుస్వామి, అర్షడ్వర్గం అంటే ఏమిటి? కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, వీటి వలన మానవుడు పతనం అయిపోతాడు. ఈ అరిషడ్వర్గాలను జయించిన మానవుడు మాధవుడు కావాలి. అయ్యప్ప దీక్షే దీనికి రక్ష. వీటిని జయించిన వారు ఉన్నారా స్వామి? ఆ విషయం మనకి తెలియాలనే అయ్యప్ప స్వామి షట్చక్రాన్ని తన వెనక భాగంలో ఉంచాడు. ముందు ఓంకారం కనబడుతుంది. ఒక్కొక్క దాన్ని జయిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కామోపశమనం కైవల్యం, క్రోధనాశనం వేదభూషణం, లోభవర్జనం వైభవార్జనం, మోహమూర్ఛనం ముక్తిదాయకం, మద విమర్ధనం మహావిభూషణం, మాత్సర్య వారణం మణికంఠ సేవనం. ఈ సూక్తం బ్రాహ్మీ లిపిలో ఉంది. స్వామిని సందర్శించినప్పుడు ఆ షట్చక్రం మనకు కనబడుతుంది. ఏమండి, అయ్యప్పని మీరు ఎంత భక్తిగా కొలిచారు. ఆ నామస్మరణం తప్ప వేరేమీ ఎరగరు. అలాంటి మిమ్మల్ని ఎందుకండి ఇంత శిక్షించాడు? తప్పు లలిత, తప్పు. అలా అనుకోడు. అయ్యప్ప స్వామి తనను నమ్మిన భక్తులను ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇది నా భక్తికి పరీక్షగా భావించాలి అంతే. ఏమండి, పిల్లలు రేపే శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. నాన్నగారు, మీ రూమ్ కూడా మేమే తీసుకెళ్తున్నాం. అలాగేనమ్మా. స్వామియే శరణమయ్యప్ప. రేపే మీ ప్రయాణం. మీరంతా మీ బట్టలు మాలలు మర్చిపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం మర్చిపోకూడదు. మనది అసలే ఏసీ వ్యాను, అందులో వీడియో కూడా ఉంది. అంటే అందులో మీకు చూపించే సినిమాలు ముసలమ్మలు చూసే దేవుడి సినిమాలు కాదు. ఎన్టీఆర్ వేటగాడు, చిరంజీవి ఖైదీ, ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం లాంటివి ఉంటాయన్నమాట. అది కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. అంటే ఏమిటి? దీన్ని బట్టి మీకేమర్థమైంది? నా ఏసీ వ్యాన్ లో ప్రయాణం చేయడం అంటే బ్రతికుండగానే స్వర్గాన్ని చూడడం అన్నమాట. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. మొదట మనం అనుకున్న విధంగా 1500 కాకుండా మరో 500 పెంచడం అయింది. అదేమిటి స్వామి? ఆ విద్యాధర స్వామి ఒక్కొక్కరి దగ్గర 400గా తీసుకునేది. ఆహా, మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు, 300 రేటు. కాని ఒరే, దోవలో దొంగలు చెక్కేసి దోపిడీ చేయించేది కూడా వాడే. చెప్పు, వెళ్తావమ్మా? వద్దు బాబోయ్. స్వామి, నా దగ్గర ఒక 50 రూపాయలు తక్కువ ఉంది. క్షుద్రుడా, నీచుడా, దరిద్రుడా, మాల వేసే రోజు ఒక 50 నొక్కావు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 50 నొక్కుతున్నావు. సిగ్గుగా లేదు? అయ్యప్ప పేరు చెప్పి 4 వీధులు అడుక్కున్నా సరిపోయేది కదరా. ఇది అలా అడుక్కు తెచ్చిందే స్వామి. సరే, తగలడు. అయితే నీకు సీట్ ఉండదు, కింద కూర్చోవాలి. అవసరం వస్తే నిలబడాలి. మరీ అవసరంగా స్పెషల్ క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే వ్యాన్ పైకెక్కి కూర్చోవాలి, తెలిసిందా? అందరూ భోజనం చేసిన తర్వాత ఏమైనా మిగిలితే పెడతాం, ఒప్పుకోవాలి. ఇష్టమేనా? అలాగే స్వామి. ఆపద్ బాంధవనే, అనాథ రక్షకనే, అద్భుత రూపనే, విల్లాలి వీరనే, వీరమణి కంటనే, మన యాత్రలో ఇరుముడి చాలా విశిష్టమైంది. శిరస్సు మీదే ఉంచదగింది. మొదటి ముడిలో పూజా ద్రవ్యాలు,
అభిషేకం కొరకు నెయ్యి నింపిన కొబ్బరి ఉంటాయి. రెండవది వెనకముడి, అందులో మనకు కావలసిన ఆహార పదార్థాలు, ఇతర సంభారాలు ఉంటాయి. ఇరుముడిని శుచి శుభ్రత గల ప్రదేశంలోనే దింపాలి. అది గురుస్వామే దింపాలి. స్వాములు, ఇంకో ముఖ్యమైన విషయం, మాలను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తీయాలి. దుర్వ్యసనాల కోసం మధ్యలోనే తీయరాదు. అలా తీస్తే మీ దీక్ష సఫలం కాదు. అలాగే స్వామి. అదిగో అదే అదే నేను చెప్పిన ప్రదేశం. బాగా చూడండి. ఇక్కడ ఏదైనా పుణ్యక్షేత్రం ఉందా స్వామి? నీ పిండా కూడుంది. మనం తిరిగి వచ్చేటప్పుడు ఎంజాయ్ చేసేది ఇక్కడే. ఆటదారమ్మట పోతే అలా పక్కగా 10 గజాలు పెడితే కేరళ బ్రాందీ ప్రశస్తమైనది. ఈ డ్రెస్ లో తాగటం ఏమిటి స్వామి? చాలా చక్కటి ప్రశ్న. కొండ దిగగానే ఏ పంపా నదిలో మనం స్నానం చేశామో అదే పంపా నదిలో మాల తీసేసి బట్టలు వాష్ చేసి బ్యాగులో కుక్కేస్తాం. అసలు మిమ్మల్ని మామూలు బట్టలు తెచ్చుకోమన్నది ఈ మందు చెటప్ కోసమే. నంది, ఆ బ్రాందీ షాప్ పక్కన మిలిటరీ హోటల్ ఉందయ్యా, అక్కడ ఒకడు వంట చేస్తాడు. వాడే గనక ఆడదై పుట్టుంటే డెఫినెట్ గా సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసేవాడయ్యా. అంత అద్భుతంగా వంట చేస్తాడు. ఏమిటి స్వామి దారుణమైన వాగుడు? వింటుంటే కంపరం ఎత్తిపోతోంది. గురుస్వామి అయి ఉండి మీరే ఇలా మాట్లాడుతున్నారు. నోర్మై, గురుస్వామిని కనుకనే ఏదైనా అంటాను, ఏదైనా చేస్తాను. అయినా సగం డబ్బిచ్చెక్కిన వాడివి నోరు మూసుకొని పడుండక మా గొడవ నీకెందుకురా? నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఒక్క పెగ్గు బ్రాందీ కూడా పోయాం. స్వామియే శరణం అయ్యప్ప. నంది, బ్రాందీ తాగుతూ కేరళ చేప నంచుకు తింటుంటే స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప, ఈ పాపాత్ముడికి జ్ఞానం కలిగించు స్వామి. ఏం కూర్చావురా? నేను పాపాత్మున్నా? నిన్ను అయ్యప్ప! ఈ పాపిని మన్నించండి. ధనం మీద వ్యామోహంతో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్నో పాపాలు చేశాను, మోసాలు చేశాను. నాలాంటి వాడికి గురువుగా కాదు, భక్తుడుగా కాదు, కనీసం మామూలు మనిషిగా కూడా ఈ సంఘంలో బతికే అర్హత లేదు. నా పాపాలకు నిష్కృతి లేదు. నేను బతకూడదు స్వామి, నేను బతకూడదు. శక్తివంతమైన భక్తిని భక్తుల బలహీనతగా జమకట్టి వంచే మీలాంటి వాళ్లకు ఇది ఓ గుణపాఠం. భైరవమూర్తి గారు, స్వామి సన్నిధికి చేరుకునే ముందే మీలో ఈ మార్పు వచ్చింది అంటే ఇది అయ్యప్ప మీకిచ్చిన ఆఖరి అవకాశం. ఇక నుంచైనా మంచి బుద్ధితో మంచి మార్గంలో మంచి మనిషిలా బ్రతకండి. స్వామి, మేము కూడా మీతో పాటే యాత్ర చేస్తాం స్వామి. రండి, అందరం కలిసి ఆ స్వామిని సేవించుకుందాం. విద్యాధర స్వామి, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామియే అయ్యప్ప, అయ్యప్ప స్వామియే దేవనే. స్వామి, ఈ వావత్సం అంటే ఎవరు? ఈయన ఒకప్పుడు పెద్ద బందిపోటు, విదేశీయుడు. మన దేశం వచ్చి దారులు కొల్లగొడుతూ ప్రజల్ని నానా బాధలు పెట్టేవాడు. ప్రజల బాధలు తెలుసుకున్న అయ్యప్ప స్వామి ఒకరోజు వావర్ని కలుసుకున్నాడు. వావరు, నీవు ప్రజలను ఎందుకు పీడిస్తున్నావు? నీకేం కావాలి? నీ దేశంలో వజ్రాలు వైడూర్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ నాకు కావాలి. అంతేగా, సరే తీసుకో.
ఏమిటిది? ఏమిటి మాయ? ఇదే కాదు, ఈ జగత్తంతా మాయ, అంతా మట్టి కావలసిందే. చూడు, చనిపోయాక నీ శరీరం కూడా ఇలా మట్టిలో కలిసిపోతుంది. ఈ మాత్రానికెందుకు నాయనా ఇతరులను పీడించటం, ఇంత దురాశ? స్వామి, క్షమించు స్వామి. అజ్ఞానంతో చేసిన తప్పుల్ని క్షమించు, క్షమించు స్వామి. విదేశీయుడై ఉండి మన వేదాంతాన్ని జీర్ణించుకున్న జ్ఞాని అయిన వావరస్వామిని నన్ను దర్శించడానికి వచ్చిన భక్తులందరూ ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి వరమిచ్చాడు. స్వామి స్వామి శరణం, స్వామి శరణం,